శ్రీ వాల్మీకి మహాముని మనకు అందించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనం రామాయణ కథాసుధగా ఈరోజు 34వ రోజులోకి మనం ప్రవేశించాం. నిన్నటి రోజున రామచంద్రమూర్తి యొక్క విరహంతో వేగిపోతున్నటువంటి ఆ దశరథ చక్రవర్తి తన యొక్క ఈ దుర్భరమైనటువంటి జీవితానికి, ఇలాంటి అత్యంత భారమైనటువంటి పరిస్థితి తాను పొందడానికి, ఈ దుస్థితికి కూడా ఈ జన్మలోనే తాను చేసినటువంటి అనేకానేకములైనటువంటి దోషాల యొక్క కారణం అని కౌసల్యాదేవికి చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకుంటూ ఉన్నటువంటి సమయంలోనే తాను యుక్త వయస్సులో ఉన్నప్పుడు, అంటే వివాహాత్ పూర్వం సరయూ నదీ తీరంలో ఒక మునికుమారుణ్ణి శబ్దభేది అనేటువంటి బాణంతో తాను హతమార్చిన సంగతి, ఆ తర్వాత ఆ మునికుమారుడు చెప్పిన దానిని బట్టి వారి యొక్క తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వారికి ఆ మునికుమారుడు యొక్క వార్త ఎరింగించిన సంగతి నిన్న మనం తెలుసుకున్నాం. ఇవాళ ఆ విగతజీవుడైనటువంటి ఆ మునికుమారుడి యొక్క స్థితిని చూడాలి, ఆ కుమారుణ్ణి ఒక్కసారి ముట్టుకుని తమ యొక్క ఆ ఆర్తిని పిల్లవాడి దగ్గర వెళ్ళబోసుకోవాలి అని ఆ అంధులైనటువంటి అతని యొక్క జననీ జనకులు దశరథుల వారిని అడిగితే వారిని ఆయన తీసుకువెళ్తున్నారు అన్నంత వరకు కూడా మనం చెప్పుకున్నాం. ఇవాళ తదనంతర కథాక్రమాన్ని చెప్పుకోబోయే ముందు వాల్మీకి మహామునికి నమస్కారం చేస్తూ రామచంద్రమూర్తి వారికి కూడా మనసారా నమస్కారం చేస్తూ అనంతర కథాక్రమంలోకి వెళ్దాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. సిరులిడ సీత పీడల గజిమ్ముటకున్ హనుమంతుడు ఆర్తి సోదరుడు సుమిత్రాసూతి దురితంబులు మానుప రామనామం కరుణదలిర్ప మానవులగావగ పన్నిన వజ్రపంజరోత్కరముగదా భవన్మహిమ దాశరథీ కరుణాపయోనిధి. దశరథ చక్రవర్తి ఆ ఇరువురు అంధులైనటువంటి వృద్ధ దంపతుల ఎదుర నిలబడి ఉన్నారని చెప్పుకున్నాం. వారికి ఆ మునికుమారుడు తన వల్ల హతుడయ్యాడు అన్న సంగతిని కూడా తెలియచేశారని కూడా చెప్పుకున్నాం. అలా వాళ్ళు దుర్భరమైనటువంటి ఆవేదన అనుభవించారు. ఏం మాట్లాడాలో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. తదనంతర జీవితం తాము ఎలా గడపాలో కూడా పాపం ఆ వృద్ధ దంపతులకు తెలియలేదు. ఓ మహారాజా, మేము మా పుత్రుని చూడగోరుతున్నాం. అతను ఎక్కడైతే పడి ఉన్నాడో ఆ ప్రదేశానికి మమ్మల్ని తీసుకువెళ్ళవయ్యా అని ఆ వృద్ధులు ఆ దశరథుణ్ణి అడిగారు. అప్పుడు ఓ కౌసల్య, నేను వృద్ధులైనటువంటి ఆ దంపతులు ఇరువురిని కూడా నా 2 చేతులతోనూ దగ్గరికి లాక్కుని నెమ్మదంగా నడిపించుకుంటూ ఆ సరయూ తీర ప్రాంతానికి తీసుకువెళ్ళాను. ఎక్కడ పడి ఉన్నాడు ఆ పిల్లవాడు? సగం సరయూ నీళ్లల్లో ఉన్నాడు, సగం నేల మీద ఉన్నాడు. నేల మీద అతడు పడి ఉన్నటువంటి ప్రదేశమంతా కూడా పూర్తిగా మట్టితో శరీరమంతా నిండిపోయి ఉంది. అతను కట్టుకున్నటువంటి జింక చర్మం అంతా కూడా తడిసిపోయి ఉంది. అలాగే పైన కట్టుకున్నటువంటి జింక చర్మం అంతా కూడా బాణధాటికి ముక్కలైపోయి ఉంది. ఆ శరీరం అంతా కూడా పూర్తిగా రక్తసిక్తమైపోయి ఉంది. అలా విగతజీవుడై పడి ఉన్నటువంటి ఆ పిల్లవాడి దగ్గరికి నేను ఆ వృద్ధుల్ని ఇరువురిని కూడా తీసుకువెళ్ళాను. అలా ఆ వృద్ధులిరువురు కూడా నా కుమారుడు ఎక్కడ పడిపోయి ఉన్నాడో చూపించు అంటే
ఆ ఇద్దరి యొక్క చేతుల్ని కూడా తీసుకువెళ్ళి ఆ పిల్లవాడి యొక్క శరీరానికి తాకించాను. ఎప్పుడైతే శరీరాన్ని తాకాయో వారి చేతులు, అప్పుడు ఆ తండ్రి ఇలా మాట్లాడాడు, నాయనా, నేను వస్తే వెంటనే లేచి నా పాదాలంటి నమస్కారం చేసేవాడవు కదా. ఓ నాయనా, ఎందుకు ఇవాళ నమస్కారం చేయటం లేదురా? నాతో మాట్లాడలేదేంట్రా? కనీసం కళ్ళు విప్పి కూడా చూడవేంటిరా? నాయనా, లేచి ఒక్కసారి నాన్న అని పిలవరా? ఇంకా ఒకవేళ నా మీద ఏమైనా కోపం వచ్చిందా? ఇదిగోరా మీ అమ్మ ఈ పక్కనే ఉంది, కనీసం ఆమెతోనన్నా మాట్లాడరా? నాయనా, నన్ను కౌగిలించుకోరా, ఒక్కసారి నా బుగ్గ మీద ముద్దు పెట్టరా అని చెప్పి ఆ శరీరాన్ని పట్టుకుని తడువుతూ ఆ వృద్ధుడు బావుడమన్నాడు. ఓ నాయనా, ఈ సూర్యోదయ సమయంలో ప్రొద్దున్నే దివ్యమైనటువంటి పరమాత్మ తాలూకు గీతాలన్నీ కూడా మా కోసం ఆలపించేవాడవు కదా, దివ్యమైనటువంటి పురాణాలన్నీ కూడా మా కోసం ప్రవచనం చేసేవాడవు కదా, ఇంకా స్నాన సంధ్యాదికాలు, అగ్ని కార్యాలు ఇవన్నీ కూడా పూర్తి చేసి నా పక్కనే కూర్చుని ఇంకా పుత్రశోకంతో మునిగినటువంటి నన్ను ఇక మీదట ఎవరు ఓదారుస్తారురా? నాయన, మీ అమ్మకు ఏదైనా అవసరం వస్తే తీసుకుని వెళ్ళేవాడవు కదా, అలాంటి మీ అమ్మకు ఇప్పుడు ఎవరు సాయం ఉంటారురా? నేను కర్మానుష్ఠానాలు ఏవి కూడా స్వయంగా నిర్వహింపలేనివాడనురా, జాత్యంధుడనురా. అలాంటిది నేను నా యొక్క అనుష్ఠానాలన్నీ కూడా ఎలా చేసుకోగలను? అనుష్ఠాన విహీనుడైన వాడు శాశ్వతమైనటువంటి నరకంలో ఉంటాడు అని శాస్త్రాలు చెప్తున్నాయిరా. ఇప్పుడు నా చేత ఈ అనుష్ఠానాలన్నీ ఎవరు చేయిస్తారురా? పైగా నీవారధాన్యాన్ని సంపాదించి తీసుకువచ్చి హోమకార్యాలలో వాడలేనటువంటి దుస్థితి రానాది. నీవారధాన్యం అంటే మొన్న మనం చెప్పుకున్నాం, బాగా ఎదిగినటువంటి బాగా ముదురు వెదురు యొక్క కణుపుని గనక పగలగొడితే దాంట్లో బియ్యపు గింజల్లాంటివి వస్తాయి. అలాంటి వాటిని ఉడకబెట్టి దాన్ని హోమాల్లో వాడతారు. ఇదే మాట మనకి స్వామివారి యొక్క మంత్రపుష్పంలో కూడా వస్తుంది. నీవార శూకవత్తన్వి పీతాభాత్వక్షణూపమా సబ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్. పరమాత్మ ఎక్కడ ఉంటారు? ఈ నాభిస్థానానికి మీ యొక్క జాన పెట్టుకుంటే ఎంత ఉంటుందో బొడ్డు దగ్గర నుంచి ఆ ఎక్కడైతే బొటనవేలు తగులుతుందో ఆ ప్రదేశంలో పరమాత్మ ఉంటారు. ఎలా ఉంటారు? తామర మొగ్గ ఎలాగైతే బోర్లించబడి ఉంటుందో అలా ఉన్నటువంటి చోట తామర మొగ్గల ఉండేటువంటి ఆ పరమాత్మ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ వెదురు బియ్యం యొక్క పై ముళ్ళు ఉంటుంది. నివార శూకం. శూకం అంటే మన వడ్ల గింజ యొక్క చిట్ట చివరి భాగం ముళ్ళులా గుచ్చుకుంటుంది. మీరు ఎప్పుడన్నా గుచ్చుకుని చూస్తే అలా గుచ్చుకున్నప్పుడు ఆ ముళ్ళు ఎంత ఉంటుందో అంత స్థాయిలో ఉంటాడట పరమాత్మ. పచ్చగా పసిమి ఛాయలో మిసమిసలాడిపోతూ ఉంటాడు. ఆతడే బ్రహ్మ, ఆతడే హరి, ఆతడే రుద్రుడు, ఆతడే ఇంద్రుడు, ఆతడే అక్షరం. ఇవన్నీ కూడా అతడే. అలాంటి వాడు మన యొక్క హృదయస్థానంలో ఉంటాడు అని చెప్తున్నాయి. అలాంటివి ఈ నివారధాన్యాల్ని నేను ఎలా తెచ్చుకుంటానురా? అగ్ని కార్యాలు ఎలా చేస్తానురా నాయన? ఇంకా దిక్కులేని వాళ్ళ పడి ఉన్నటువంటి నన్ను ఎవరు ఓదారుస్తారురా? అలాగే ప్రియమైనటువంటి అతిథిని ఎలా గౌరవిస్తారో అలా నన్ను నా భార్యని కూడా నిరంతరము రోజు దగ్గర ఉండి గౌరవించి మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా చూసుకునేటువంటి నీవు ఈ రోజున ఇలాగా విగత జీవుడై పడున్నావు కదరా నాయనా. పుత్ర, పంచప్రాణాలు కూడా నీ మీదే పెట్టుకుని అనుక్షణం నీ గురించే ఆలోచిస్తూ నీ గురించే చెప్తూ ఉండేటువంటి ఈ ముసలిదానికేసి ఒక్కసారి చూడరా నాయన. ఈ దీనురాల్ని నేను ఇక మీదట ఎలా భరించనురా? నేనే ఒకరి మీద ఆధారపడితే ఈ వృద్ధురాల్ని ఇక మీదట నేను ఎలా పోషించనురా నాయన? కుమారా, అప్పుడే నువ్వు పరలోకానికి వెళ్ళకురా. రేపు నేను, నీవు, నీ తల్లి ముగ్గురం కలిసి వెళ్దామురా పరలోకానికి. అప్పుడే వెళ్ళకు నాయన. ఇంకా నీ ఎడబాటు కారణంగా మేమిద్దరము కూడా శోకంలో మునిగిపోయి ఉన్నామురా. ఈ వనంలో దిక్కులేని వారుగా ఉన్నానురా. కాబట్టి ఇప్పుడే మేం కూడా నీతో పాటుగా ఆ యమసదనానికి వస్తామురా. అక్కడ చేరి ఆ యముడికి నమస్కారం చేస్తానురా. చేసి, ఓ యమధర్మరాజా, నా అపరాధాన్ని క్షమించవయ్యా,
నా పుత్రుణ్ణి విడిచిపెట్టవయ్యా, తల్లిదండ్రులమైనటువంటి మమ్మల్ని అతడు పోషిస్తాడయ్యా అని బ్రతిమాలుకుంటానురా నాయన. ఆ యముడు ధర్మాత్ముడుగా వాసికెక్కాడురా. లోకపాలుడు ఇలా అనాథనైపడి ఉన్నటువంటి నాకు ఈ ఒక్క అభయదానమన్నా ఆ యముడు ఇవ్వకపోతాడా? ఓ నాయనా, నీవు ఏ పాపము కూడా ఎరుగనివాడవు. పాపాత్ముడైనటువంటి ఈ దశరథుడి చేతిలో నీవు హతుడయ్యావు. ఇందువలన శస్త్రయోధులు అంటే ఎవరైతే యుద్ధంలో ఎదురొడ్డి పోరాడి చనిపోతారో వారు ఏ లోకానికి వెళ్తారో అలాంటి లోకానికి నీవు వెళ్తావు. ఎవరు పుణ్యలోకాలకు వెళ్తారు? ఇద్దరు పుణ్యలోకాలకు వెళ్తారు. ద్వామిమౌ పురుషౌ లేకే సూర్యమండల భేదినౌ పరివ్రాడ్యోగయుక్తశ్చ శరేణాభిముఖో హతః. ఇద్దరు సూర్యమండలాన్ని భేదించుకుని వెళ్తారు. మనం మృతి చెందిన తర్వాత చంద్రమండలానికి వెళ్తాం, సూర్యమండలానికి వెళ్తాం. అక్కడి నుంచి మాత్రమే యమలోకానికి వెళ్తాం. అందువల్ల ఈ వెళ్ళే దాంట్లో సూర్యమండలానికి ఎవరు వెళ్తారో ఆ వృద్ధుడు చెప్తున్నాడు. యోగాభ్యాసంలో నిరంతరము కూడా దివ్యమైనటువంటి నిష్టలో ఉన్నటువంటి వాడు గనక స్వర్గస్థుడైతే వాడు సూర్యమండలానికి వెళ్తాడు. అలాగే యుద్ధంలో శత్రువుని ఎదిరించి పోరాడి వాడి చేతిలో హతుడైన వాడు సూర్యమండలానికి వెళ్తాడు. అలాగా నీవు అలా సూర్యమండలాన్ని చేరుకుంటావురా నాయన అని చెప్పి ఆ కొడుకుని ఆశీర్వదించాడు. ఇప్పుడు ఇంకా నేను పలికినటువంటి ఈ మాట ముమ్మాటికి నిజమురా. రణరంగంలో వెన్ను చూపక శత్రువుని ఎదిరించి అశువులు వీడి సూర్యుడు చేరేటువంటి ఆ పుణ్యలోకాన్ని చేరుకుంటావు. ఓ పుత్ర, సగర మహారాజు, శిబిచక్రవర్తి, దిలీప ప్రభువు, జనమేజయ భూపతి, నహుషమహీపాలుడు, దుందుమారుడు ఇలాంటి వారందరూ ఎలాంటి పుణ్యలోకాలని చేరుకున్నారో అలాంటి లోకాలని చేరుకుంటావురా. ఓ తనయ, వేదశాస్త్రాలని అధ్యయనం చేసినటువంటి సత్పురుషులు, తపోధనులైనటువంటి సాధుజనులు, భూరిదానాలు చేసినటువంటి మహాపురుషులు, నిత్యము యోగకార్యాలు హోమకార్యాలు నిర్వహించేటువంటి నిష్ఠాపరులు, ఏకపత్ని వ్రతత్వాన్ని పాటించినటువంటి వారు, వేల కొలది గోదానాలు ఇచ్చినటువంటి వారు, మహాదాతలు, గురువులకు శుశ్రూష చేసిన వారు, గంగాయమునాది పవిత్ర తీర్థాలలో సంకల్పపూర్వంగా స్నానం చేసిన వారు, అలా ఎవరైతే ఉన్నారో దేహత్యాగం చేసిన వారు, వారు ఏ లోకాలకు వెళ్తారో అలాంటి లోకాలకు నీవు చేరుకుంటావు నాయన. ఇంకా తపోనిష్ట గలవాడు జన్మించినటువంటి మన వంశంలో పుట్టినవాడు ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా అశుభస్థితికి పొందడురా. అతడు సద్గతనే పొందుతాడు. అందువల్ల ఋషిలా జీవిస్తున్నటువంటి నా పుత్రుడైనటువంటి నిన్ను చంపినవాడు పాపలోకాలను చేరుకుంటాడు. ధర్మాత్ముడైనటువంటి ఆ మృతబాలుడు తాను జీవించినంత వరకు పుణ్యప్రభావాల వల్ల దివ్యస్వరూపాన్ని ధరించాట పిల్లవాడప్పుడే. దశరథ చక్రవర్తి చేత బాణం చేత హతుడైనటువంటి ఆ మునికుమారుడు దివ్యస్వరూపాన్ని ధరించాడు. తన యొక్క దివ్యమైనటువంటి పుణ్యకార్యాలు, వృద్ధులైనటువంటి అంధులైనటువంటి తల్లిదండ్రుల సేవ చేయడం కంటే ఏం కావాలండి? పుండరీకుడు ఎలా పాండురంగడి యొక్క కరుణకి ప్రాప్తి పొందాడు అతను, అలాగే ఇక్కడ కూడా మనం ఆ కుర్రవాడు ఎలా వెంటనే దివ్యమైనటువంటి శరీరాన్ని ధరించాట. అలా ధరించి ఇంద్రుడితో కూడి స్వర్గానికి బయలుదేరి వెళ్ళాట. అప్పుడు ఆ తల్లిదండ్రులిద్దరికీ కూడా నమస్కారం చేశాడు ఆ పిల్లవాడు. భక్తి శ్రద్ధలతో మీ యొక్క పరిచర్యలు చేయడం వల్ల నేను ఇలా ఇంద్రుడితో బాటుగా ఇంద్రుడు స్వయంగా వచ్చాడు ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళడానికి. ఇంద్రుడితో బాటుగా నేను స్వర్గానికి వెళ్తున్నాను. ఇంకా మీరిద్దరూ కూడా త్వరలోనే నా దగ్గరకు చేరుకుంటారండి అని వాళ్ళిద్దరికీ కూడా చెప్పాట. జితేంద్రియుడైనటువంటి ఆ మునికుమారుడు ఇలా పలికిన తర్వాత ప్రశస్తమైనటువంటి దివ్య విమానంలో దేవేంద్రునితో సహా ఇంద్రలోకానికి బయలుదేరి వెళ్ళాడు ఆ పిల్లవాడు. ఓ రాజా, నా ఒక్కగానొక్క కొడుకుని కూడా నీ బాణంతో హతం చేశావు. ఇంకా ఆలస్యం దేనికయ్యా? మమ్మల్నిద్దరినీ కూడా మరి ఒక 2 బాణాలు ఉపయోగించి చంపివేయి. నీకు చేతనైనటువంటి విద్యే కదా ఇది అన్నాడు ఆ వృద్ధుడు. ఇంకా నిరపరాధైనటువంటి నా కుమారుని నీవు సంహరించావు కాబట్టి నీకు శాపం ఇవ్వకుండా మాత్రం నా హృదయం ఒప్పుకోవడం లేదు. నీకు శాపం ఎలాగైనా సరే ఇవ్వాల్సిందే. అందువల్ల ఇప్పుడు నన్ను అంతులేనటువంటి పుత్రశోకానికి గురి చేసినటువంటి నీవు
ఈ జన్మలోనే అలాంటి దుర్భరమైనటువంటి పుత్రశోకానికి లోనయ్యే నీవు మరణిస్తావు అని చెప్పి ఆ మహాముని శపించాడు. ఓ మహారాజా, క్షత్రియుడైనటువంటి నీవు అజ్ఞాన కారణంగా వైశ్యవంశానికి చెందినటువంటి మునికుమారుణ్ణి సంహరించావు. అందువల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం మాత్రం అంటదు. అయినప్పటికీ ప్రాణాంతకమైనటువంటి భయంకరమైనటువంటి పుత్రశోకం నిన్ను వెంటాడి 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 చివరికి కృంగి కృశించి నశింపజేస్తుంది. ఇది మాత్రం ఖాయమన్నాడు ఆయన. ఈ విధంగా అతడు నన్ను శాపానికి గురి చేసిన పిమ్మట ఆ దంపతులు కడుదీనంగా విలపించి 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 చివరికి దివ్యమైనటువంటి తమ యొక్క యోగాగ్ని చేత తమని తాము దహించుకుని వారు ప్రాణాలు వదిలిపెట్టారు. కౌసల్య, ఓ కౌసల్య, నా యొక్క పిన్న వయస్సులో అజ్ఞానం చేత స్వయంగా శబ్దవేధి అనేటువంటి బాణాన్ని ప్రయోగించి మునిబాలుని చంపినటువంటి దుష్కార్యం నేడు నా యొక్క ఈ వృద్ధాప్యంలో నా గారాల కూచిని, నా రామచంద్రమూర్తిని దూరం చేసుకుని నేను ఇలాంటి దుర్భరమైనటువంటి స్థితిలోకి నన్ను నేనే నెట్టివేసుకున్నాను. కౌసల్య, ఆనాడు చేసినటువంటి దుష్కర్మ ఫలితం ఈనాడు నేను అనుభవించక తప్పటం లేదు. అందువల్ల పుత్రశోకంతోనే నేను నా యొక్క జీవితాన్ని వెళ్ళమారుస్తాను. ఓ కౌసల్య, నాకు ఇంతకు ముందు నువ్వు కనిపించిన రీతిగా ఇప్పుడు కనిపించడం లేదు అన్నాడు ఆయన. ఒక్కసారి ఆమె యొక్క ఉత్తరీయంతో చీర కొంగుతో ఆయన కళ్ళు తుడిచారట కౌసల్య. తుడిచినా కూడా, కౌసల్య, నాకు నువ్వు పూర్తిగా కనిపించడం లేదు, కొంచెం దగ్గరకు రా అన్నాడు ఆయన. ఆమె కొంచెం దగ్గరకు జరిగింది, అయినా కూడా కనిపించడం లేదు. మీకేమర్థమవుతోందో చెప్తారా? ఎప్పుడైతే మరణావసాన కాలం సమీపిస్తూ ఉంటుందో జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఒకదాని వెనక ఒకటి అంతర్ముఖమవుతాయి. ముందు చూపు, ఆ తర్వాత వినికిడి, ఆ తర్వాత వాసన పట్టేటువంటి స్థితి, ఆ తర్వాత స్పర్శ కోల్పోతాం, ఆ తర్వాత రుచి పోతుంది. ఓ కౌసల్య, నాకు ఏమీ తెలియడం లేదు, శరీరమంతా అచేతనంగా ఉంది, నీవు నా మీద చెయ్యి వేసి చూడు ఒకసారి అన్నాడు ఆయన. చెయ్యి వేసింది. వేశావా కౌసల్య అని అడిగాడు. కానీ స్పర్శజ్ఞానం కూడా కోల్పోతోంది ఆ దశరథన యొక్క శరీరం. కొడుకు ఎంత దుర్మార్గుడైనా సరే తెలివిగల తండ్రి ఆతణ్ణి పరిత్యజిస్తాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే నా కొడుకు సుగుణాల రాశి, అలాంటి ఆతణ్ణి ఈ దుర్మార్గుడైనటువంటి తండ్రి పరిత్యజించాడు కౌసల్య. ఇంకా ఇలా ఇంటి నుంచి వెడలగొట్టినటువంటి కొడుకు ఏ తండ్రిని దూషించకుండా ఉంటాడు? ఒక్క నా రాముడు కాబట్టి నన్ను పల్లెత్తు మాట అనకుండా మౌనంగా తాను బయలుదేరి వనాలకు వెళ్ళాడు తప్ప. ఓ కౌసల్య, నేను మరణించే లోపల నా రాముడు ఒక్కసారి నన్ను ముట్టుకుని నాన్నగారు అని అంటాడంటావా? అలా అంటే ఎంత బాగుండును. లోకంలో మరణించిన వారు ఎవరూ కూడా తిరిగి తమ ఆత్మీయుల్ని చూచినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు కదా కౌసల్య. ఓ కౌసల్య, నా చూపు రాను 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 మందగిస్తోంది. నువ్వు ఎంత దూరంలో ఉన్నావో దగ్గరలో ఉన్నావో కూడా నాకు తెలియటం లేదు. నా ప్రాణాలు పోయే లోపల సత్యకాముడు, సత్యపరాక్రముడు, ధర్మజ్ఞుడు అయినటువంటి ఆ రాముణ్ణి చూసేటువంటి అదృష్టం నాకు లేదు కదా. ఇంతకంటే తీరమైనటువంటి దుఃఖం నాకు ఏమన్నా ఉంటుందా? తీవ్రమైన ఎండ స్వల్పమైనటువంటి నీటిని ఎలా హరించి వేస్తుందో అలాగా ఇంతకంటే తీవ్రమైనటువంటి దుఃఖం నాకు ఎక్కడ వస్తుంది? అలా నా ప్రాణాలు రామచంద్రమూర్తి యొక్క ఎడబాటు అనేటువంటి ఎండ నా ప్రాణాలని తోడేస్తోంది. 14 సంవత్సరాల వనవాస దీక్ష ముగించుకుని నా రాముడు తిరిగి మరల అయోధ్యానగరంలో అడుగుపెట్టగా చూచిన వారు ఎవరున్నారో అలాంటి వారు ఎప్పుడూ కూడా నరకానికి వెళ్ళరు కౌసల్య. వారు స్వర్గానికే వెళ్తారు. 14 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి రాముణ్ణి చూచిన వారు స్వర్గానికి వెళ్తారు. ఇంకా తామర రేకుల్లాంటి కళ్ళతో, చక్కని కనుబొమ్మలతో, అందమైన పలువరసలతో, చూడముచ్చట కొలిపేటువంటి కోటేరు లాంటి ముక్కుతో వెలసిల్లేటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యమంగళ సౌందర్యం నిండు చంద్రుల్లా ఆహ్లాదకరమైనది. అలాంటి ఆ రఘురాముణ్ణి చూసేటువంటి వారు కదా ధన్యులు. నా చిన్నారి రాముడి యొక్క వదనం శరత్కాల చంద్రుణ్ణి పోలి ఉంటుంది.
మనోజ్ఞమైనది. అలాగే రామచంద్రమూర్తిని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంటే ఓ కౌసల్య, అతని యొక్క ముద్దు ఆనందాన్ని కలిగించడమే కాదు, అత్యంత పరిమళభరితమైనటువంటి సువాసనని కూడా ఇస్తుంది కౌసల్య. అలాంటి ముఖాన్ని చూడగలిగిన వారు కదా నిజంగా కృతార్థులు. ఇంకా వనవాసానంతరం ఆ రాఘవుడు అయోధ్యానగరంలో అడుగుపెడితే ఆయన్ను దర్శించని వారి యొక్క భాగ్యమే భాగ్యం. ఎందుకంటే మూఢం కాలంలో శుక్రుడు ఎలా అయితే అడ్డుపెట్టబడి ఇబ్బందిలో పడతాడో అలాంటి శుక్రుడు మూఢం వదిలితే ఆ శుక్రుడు ఎంత దేదీప్యమానంగా ఉంటాడో అలా నా రాముడు 14 సంవత్సరాల తర్వాత ఈ నగరంలో అడుగుపెడితే ఈ నగరం అలా ఉంటుంది. ఓ కౌసల్య, తీరని పుత్రదుఃఖం చేత నా మనస్సు వికలమైపోతోంది, నా హృదయమంతా కూడా శిథిలమైపోతోంది, నా యొక్క శబ్ద స్పర్శ రూపరసగంధాల యొక్క స్థితిగతులన్నీ కూడా వెనకకు మరలుతున్నాయి. నూనె అయిపోవడం వల్ల దీపకాంతి ఎలా సన్నగిల్లిపోతూ ఉంటుందో అలా నా చిత్తం దెబ్బతినడం వల్ల నా ఇంద్రియాలేవి కూడా పనిచేయడం లేదు. వేగంగా సాగిపోతూ ఉన్నటువంటి నదీ ప్రవాహం కట్టల్ని ఎలా కోసేస్తుందో అలా నాలో కట్టలు తెంచుకుంటూ వస్తున్నటువంటి పుత్ర దుఃఖం నన్ను దిక్కులేనివాడిగా నిశ్చేష్టుడుగా చేస్తోంది. ఓ కుమార, ఓ రాఘవ, ఓ మహాబాహు, నా కష్టాలు తొలగించేవాడా, తండ్రికి అండయైనవాడా, నా గారాల తండ్రి, నన్ను ఇక్కడ దిక్కులేనివాడిగా చేసి ఎక్కడికి వెళ్ళావురా? ఓ దీనురాలైనటువంటి కౌసల్య, ఓ సుమిత్ర, ఓ క్రూరుడారా, నా పాలిటి శత్రువుగా మిగిలినదానా, వంశానికి నాశనం తెచ్చినటువంటి ఓ కైకేయి, నేను వెళ్ళిపోతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా వదిలిపెట్టి. నా రాముడు లేడు, నేను నా రాముడి దగ్గరికి వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండనంటూ ఆ మహారాజు అలా 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 క్రమక్రమంగా కౌసల్య యొక్క ఒడిలోంచి అలా నేల మీదకి జారిపోయి ప్రాణాలు వదిలిపెట్టాడు దశరథుడు. ఇలా ఆ ప్రియపుత్రుని యొక్క వనవాస కారణంగా శోకంలో మునిగినటువంటి దశరథుడు ఈ విధంగా దీనాలాపాలు పలుకుతూ అర్ధరాత్రి మరలిన తర్వాత, అంటే రాత్రి 12-1 మధ్యలో ఆ మహారాజు తన యొక్క ప్రాణాలని వదిలిపెట్టి ఆ మనస్సు మాత్రం రాముడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆత్మ మాత్రం శరీరంలోంచి బయటకు వచ్చి ఏ లోకాన్నైతే చేరుకోవాలో ఆ లోకం కేసి ప్రయాణం సాగిస్తోంది. రాత్రి గడిచింది. రోజు ఏం జరుగుతుంది? దశరథ చక్రవర్తి వారి యొక్క అంతఃపురంలో మరునాటి ఉదయమే సూర్యోదయానికి ముందే ప్రాతకాలంలో వందిమాగధులందరూ వచ్చారు. దశరథ చక్రవర్తి యొక్క కీర్తిని చాలా అందంగా గానం చేయడం మొదలుపెట్టారు. ఎవరికేం తెలుసండి? అంతఃపురంలోని రాణులకు, సుమిత్ర, కైకేయి, కౌసల్యామాతలకు తప్ప ఇంకా ఎవరికీ కూడా మహారాజు స్వర్గస్థుడయ్యాడన్న సంగతి తెలియదు. రోజు దైనందిన కార్యక్రమాలు ఎలా సాగుతాయో అలాగే సాగుతున్నాయి. అలాగే సంగీత కుశలురైనటువంటి గాయకులు మహారాజు యొక్క ఆ అంతఃపుర భవనానికి ఇవల కూర్చుని అందమైనటువంటి వీణా అన్నీ కూడా వాయిస్తూ దివ్యమైనటువంటి కీర్తనలు ఆలాపన చేస్తున్నారు, మేలుకొలుపులు పాడుతున్నారు. ఉచ్చైశ్వరంతో ఆశీర్వాదాన్ని పలుకుతూ వేద పండితులందరూ కూడా మహారాజుకి ఆశీర్వచనం చేస్తున్నారు. సూతులు మొదలైన వారందరూ కూడా స్తుతిపాఠాలను చేస్తున్నారు. ఈలోగా పాణివాదకులు తాళంతో అందంగా మహారాజును స్తుతించేవారు వచ్చారు. అలాగే ప్రాసాదంలో ఉండేటువంటి ఆవరణంలో పక్షులు అన్నీ కూడా మేల్కొని వాటి యొక్క కుహుకునాదాలతో ఆ ప్రదేశాన్నంతటినీ కూడా ఆనందపరుస్తున్నాయి. బ్రాహ్మణులందరూ కూడా వేదపఠనం చేస్తున్నారు. ఆ ముందు నుంచుని దశరథుని యొక్క దివ్యమైనటువంటి ఉదాత్త గాథన కీర్తితో గానం చేస్తున్నారు. రాజునకు రాణులకు కూడా స్నానాధికాలు జరిపించేటువంటి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు కాలోచితంగా యథావిధిగా సుగంధ జలాలతో నిండినటువంటి బంగారు కలసల్ని తీసుకువస్తున్నారు. పెక్కుమంది కన్యకలతో కూడినటువంటి ఇతర స్త్రీలు తలంట్లకు ఉపయోగించేటువంటి వివిధములైనటువంటి సంభారాలన్నీ కూడా తీసుకువస్తున్నారు. అలాగే మొట్టమొదట మహారాజు ఎవరిని చూస్తారంటే దూడతో ఉన్నటువంటి ఆవుని చూస్తారు. దీనిని ధేనువు అంటారు. ధేనువు అంటే దూడతో కూడినటువంటి ఆవు, గోవు అంటే ఒక ఆవె. అలాంటి ధేనువుని మహారాజు చూడడం అలవాటు కాబట్టి అందమైనటువంటి శారీరక సౌష్ఠవం కలిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక ఆవుని తన యొక్క మరిచూలు దూడతో సహా అక్కడ నుంచోబెట్టారు. మహారాజు మొట్టమొదట ఆవును చూస్తారు. అలా ఆవును చూపించడం కోసం సిద్ధం చేశారు.
అలాగే త్రాగడం కోసం గంగానదీ జలాలని సిద్ధం చేశారు. అలాగే నారికేళ జీరకాది ద్రవ్యాల అలంకారాల కోసం సిద్ధం చేశారు. అద్దాలు, వస్త్రాలు, ఆభరణాలు, పువ్వులు మొదలగు వాటిని తీసుకువచ్చారు. దశరథ మందిరానికి తీసుకురాబడేటువంటి అభిహారికాలు అంటే మంగళద్రవ్యాలు, పసుపు, కుంకుమ, తెల్ల దక్షిణావృత శంఖం, అలాగే జీలకర్ర బెల్లం నూరినటువంటి ముద్ద, ఇలాంటి మంగళద్రవ్యాలు ఏముంటాయో అవన్నీ మహారాజు మొట్టమొదట చూస్తాడు. ఇలాగా దివ్యమైనటువంటి ప్రశంసార్హాలైనటువంటి వాటన్నింటినీ కూడా ముందు పెట్టారు. సూర్యోదయం అయ్యేటప్పటికల్లా పరిజనులందరూ కూడా మహారాజు గారు ఎప్పుడు ఎక్కడ ఏ విషయాన్ని అడుగుతారా అని ఆయా విషయాల్లో నిష్ణాతులైన వారందరూ కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు. కానీ మహారాజు మాత్రం శయ్యామందిరంలోంచి రావాల్సినటువంటి సమయం మించిపోతున్నా కూడా మహారాజు రాలేదు. రాజుగారు ఇప్పటిదాకా బయటకు రాకపోవడానికి కారణం ఏమై ఉండవచ్చు అని భావించారు. ఇంకా దశరథ మహారాజుకు సన్నిహితములైనటువంటి ఆ స్త్రీలందరూ కూడా ఆయన కడకేగి ఆ ప్రభువుని మేల్కొల్పడానికి సవినయంగా సముచితంగా మృదుమధుర వచనాలు పలుకుతున్నారు. కానీ మహారాజు గారు మాత్రం ఏమాత్రం నిద్ర లేచినట్లుగా, కనీసం వారి యొక్క మాటలు వింటున్నట్లుగా, విన్నటువంటి మాటలకు ప్రతిస్పందన ఇస్తున్నట్లుగా కూడా ఎక్కడా లేదు. అప్పుడు రాజుగారి యొక్క హృదయస్పందన నాడీ పరీక్షించి చూచారు ఆ స్త్రీలు. రాజుగారి యొక్క హృదయస్పందన ఎక్కడా జరుగుతున్నట్లుగా లేదు, నాడి ఎక్కడా కూడా కొట్టుకుంటున్నట్లుగా లేదు. ఇంకా కాళ్ళు చేతులు కదలకుండా ఉండడం, శ్వాసక్రియ జరగకపోవడం, దాంతో రాజుగారి యొక్క ప్రాణాలు గనక ఏమాత్రం ఆయన శరీరం నుంచి విడిచిపెట్టబడ్డాయా అన్న అనుమానం వచ్చింది. దాంతో ప్రవాహానికి ఎదురుకుండా గడ్డి ఉంటే ఎలా అయితే అల్లల్లాడిపోతుందో అలా ఒక్కసారిగా వణికిపోయారట ఆ స్త్రీలందరూ కూడా. దాంతో వారికి సందేహం తీరిపోయేటట్లుగా మహారాజు యొక్క స్థితి, ఆ ముఖం తాలూకు పరిస్థితి పూర్తిగా కళతప్పి కనబడుతోంది. ఒక్కసారి వారందరికీ గుండె ఆగిపోయినట్లుగా అయింది. పుత్రుల యొక్క ఎడబాటు వల్ల కౌసల్య, సుమిత్ర వారందరూ కూడా ఆ రాత్రి 12 గంటల వరకు మహారాజుతో పాటుగా ఉండి దుఃఖించి ఉన్నారేమో. ఆ అలసట వల్ల వచ్చినటువంటి నిద్రలో వారున్నారు. పక్కన నిద్రిస్తూ ఉన్నటువంటి ఆ కౌసల్యాదేవి యొక్క ముఖాన్ని చూశారు. ఎప్పుడూ కూడా పూర్ణచంద్రబింబంలా దివ్యమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఆ కౌసల్య ముఖం వాడిపోయినట్లుగా కనబడింది. చీకట్లు కప్పబడినటువంటి తారలా ఉన్నారట కౌసల్యాదేవి. ఇంకా వారి ముఖం మీద శోకాశ్రువులు అలా చారికలు కట్టి ఉన్నాయి. మహారాజు మరణించిన వార్త వారికి తెలుసు. దుఃఖించి ఆ పక్కనే ఒరిగిపోయి ఉన్నారు ఆ రాణులు కూడా. ఇంకా నిద్రిస్తూ ఉన్నటువంటి రాణులిద్దరినీ రాజును చూచి ఆ అంతఃపుర స్త్రీలు మహారాజు ఆ నిద్రలోనే మరణించి ఉంటారు అని భావించారు. అరణ్యంలో తమ నాయకుడు దూరమైనటువంటి ఆడు ఏనుగులు ఎలా అయితే విలపిస్తాయో అలా విలపించడం మొదలుపెట్టారు. దాంతో కౌసల్య సుమిత్రులకు మెలకువ వచ్చింది. మెలకువ రావడమేంటి, మహారాజు పడుకున్నటువంటి తీరు వారికి అనుమానాన్ని కలగజేసింది. వెంటనే స్పృశించి చూశారు. దాంతో ఒక్కసారిగా దుఃఖం కట్టల తెంచుకుంది. అయ్యయ్యో ఓ జీవితేశ్వరా అంటూ వారు ఆయన మీద పడి దుఃఖించడం మొదలుపెట్టారు. దాంతో దుఃఖాతిరేకంతో ఆ రాణులు ఇరువురు కూడా నేల మీద పడి పొరలాడడం మొదలుపెట్టారు. రాజు యొక్క శరీరం చల్లబడిపోయింది. దాంతో దెబ్బతిన్నటువంటి ఆడు సర్పం ఎలా ఉంటుందో అలా ఉన్నారట కౌసల్యాదేవి. అలా కౌసల్య మొదలగు మహారాణుల యొక్క ఆక్రందనలకు, కైకేయి ప్రభుతుల యొక్క ఏడుపులకు పెడబుబ్బలకు తొడుగాగా ఆ రాజభవనం అంతా ఒక్కసారి తీవ్రమైనటువంటి దుఃఖంలో మునిగిపోయింది. దాంతో మహారాజు మరణించడంతో మహారాజు యొక్క సేవకు వచ్చినటువంటి పరిచారికా కన్యలందరూ కూడా భయపడిపోయారు. రాజబంధువులందరూ కూడా వచ్చారు. అందరూ కూడా మహారాజు యొక్క దుస్థితి చూసి వారందరూ కూడా తీవ్రమైనటువంటి దుఃఖానికి లోనయ్యారు. అలా 350 మంది మహారాణులందరూ కూడా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఒకరి మీద ఒకరు పడి ఏడవడం మొదలుపెట్టారట అక్కడ. అలా అసూలు వీడినటువంటి ఆ మహారాజు ఆరిపోయినటువంటి అగ్నిలా ఉన్నట్ట, నీరింకిపోయినటువంటి సముద్రంలా ఉన్నట్ట,
కాంతిహీనుడైనటువంటి సూర్యుడిలా ఉన్నాడు. అలా నిర్జీవుడైనటువంటి తన యొక్క పతిని చూచి కౌసల్యాదేవి పరిపరివిధాల శోకించింది. ఆ మహారాజుని 2 జబ్బల్ని పట్టుకుని తన యొక్క ఒడిలోకి లాక్కుంది. ఒడిలోకి లాక్కుని కైకేయీదేవి అప్పటికే అక్కడికి వచ్చి ఉన్నారు. ఆమెను చూస్తూ, ఓ క్రూరాలా, దుర్మార్గురాలా, నీ కోరిక ఈనాటికి నెరవేరిందా? ఇంక నీకు అడ్డు చెప్పేవారంటూ ఎవరు ఈ రాజమందిరాల్లో ఉండరు. ఈ రాజ్యాన్ని అంతటినీ కూడా నీవే నెత్తిన పెట్టుకుని ఊరేగు. ఈ రాజ్యభోగాలను ఇష్టం వచ్చినట్లుగా అనుభవించు. నా రాముడు నన్ను వీడి అడవుల పాలయ్యాడు, నా భర్త నన్ను వీడి స్వర్గానికి వెళ్ళారు. దుర్గమమైనటువంటి మార్గంలో ఆత్మీయులందరూ వదిలిపెట్టి వెళ్ళిపోగా నిస్సహాయురాలై ఉన్నటువంటి స్త్రీలా ఉంది నా పరిస్థితి ఇప్పుడు. నారీ ధర్మాన్ని గాలికి వదిలినటువంటి కైకేయి తప్ప దైవతుల్యుడైనటువంటి భర్త మరణిస్తే ఏ స్త్రీ లోకంలో జీవించి ఉండగలదు? ఓ కైకా, నీవు నాడు వరాలని కోరుకునేటప్పుడు స్పష్టంగా పేర్కొనక ఇప్పుడు ఆ వరముల సాకుతో మహారాజును అడ్డుపెట్టుకుని భార్యతో సహా రామచంద్రమూర్తిని అడవులకు పంపావు. ఈ సమాచారం వింటే జనక మహారాజు కూడా నాలాగే అత్యంత దుఃఖాన్ని పొందుతాడు. నేడు ఇక్కడ మహారాజు మరణించి ఉన్నాడు. నేను రక్షకుడు లేనటువంటి అనాథలా మిగిలి ఉన్నాను. కమలపత్రాక్షుడైనటువంటి నా రాముడు నా దగ్గర లేకపోయాడే అని చెప్పి ఆమె అత్యంత భారమైనటువంటి శోకంలో మునిగిపోయి ఉన్నారు. జనక మహారాజు అత్యంత వృద్ధుడు. అలాంటి అతడు తన యొక్క గారాల పుత్రిక సీతాదేవి అరణ్యవాసానికి వెళ్ళింది అని తెలిస్తే బ్రతికి ఉంటాడంటావా? ఇదంతా కూడా ఇంతమంది యొక్క మరణానికి కారణం నీవే అవుతావు. పతివ్రతనైనటువంటి నేను మృతి చెందినటువంటి ఈ మహారాజుతో నేడే సహగమనం చేస్తాను. ఆయన దేహంతో పాటుగా నా యొక్క తనువును కూడా చితాగ్నికి ఆహుతి చేస్తాను అని ఇలాగా తన యొక్క పాతివ్రత్య ధర్మాన్ని నిర్వర్తించడం కోసం కౌసల్యా మహాదేవి నిశ్చయించుకున్నారు. అలా భర్త యొక్క కళేబరం మీద పడి దుఃఖిస్తూ ఉన్నటువంటి ఆమెను పరిచారకులందరూ కూడా జాగ్రత్తగా దూరంగా తీసుకువెళ్ళారు. ఆ తర్వాత వశిష్ఠ మహాముని అక్కడికి వచ్చారు. ఆయన యొక్క ఆదేశానుసారం అమాత్యులు ఆ రాజుగారి యొక్క కళేబరాన్ని తైలద్రోణి యందు నిక్షిప్తం చేశారు. అంటే సుగంధ ద్రవ్యాలు నింపబడినటువంటి నూనె, అలాంటి నూనెలో ముంచి అట్టుపెట్టారు దాన్ని. ఇది చాలా 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 ఖరీదైనటువంటి ప్రక్రియ. ఇప్పుడు మనం చూడండి, ఐస్ బాక్సుల్లో పెట్టి ఆ వచ్చేవాడు వచ్చేంత వరకు కూడా శరీరం పాడవకుండా చూస్తున్నాం. అలా ఇదివరకు మహారాజులకు, చాలా కోటీశ్వరులైన వారికి కూడా ఇలా దివ్యమైనటువంటి సుగంధాలు, చాలా ప్రత్యేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా కలిపి ఆ శరీరాన్ని అందులో ఉంచితే ఆ శరీరం ఎన్ని సంవత్సరాలైనా సరే పాడవదు. ఇలాంటిది మరి ఆ కాలంలో మిగతా వారందరూ కూడా ఒకవేళ దూరంలో ఉంటే మరణిస్తే ఏం చేసేవారు? మరి సామాన్యమైనటువంటి మనబోంట్లకు ఆ కాలంలో కొడుకు దూరంగా ఉంటే, ఆ తండ్రి మరణించి ఉంటే ఆ తండ్రిని ఎలా సంరక్షించేవారు అని మీకు అనుమానం రాలేదా? అప్పుడు ఎలా సంరక్షించేవారంటే తులసివనంలో పడుకోబెట్టేవారు ఆ శరీరాన్ని. దట్టమైనటువంటి తులసివనంలో గనక శరీరం పడుకోబెడితే ఆ శరీరం ఎన్ని రోజులైనా పాడవదు. ఇప్పుడు అర్థమైందా అండి తులసి ఇంట్లో ఎందుకు పెంచుకునేవారో? ఇదివరకు వాళ్ళు వనం ఉండేది, తులసి వనం. ఇప్పుడు ఒక్క మొక్కకి మనం చచ్చిపోతున్నాం పెంచుకోవడానికి. ఇంకా ఇంకో అడుగు ముందుకేసి నేను చూసిన ఒక చోట ప్లాస్టిక్ తులసికి కూడా నీళ్లు పోసి నెత్తి మీద చల్లుకున్న వాళ్ళు నాకు తెలుసు. ఇలాంటి రోజులు కూడా మన కాకినాడలోనే ఉన్నాయి, ఎక్కడో దూరంగా లేవు. ప్లాస్టిక్ తులసికి నీళ్లు పోసి నెత్తి మీద చల్లుకోవడం. ఎందుకంటే ధర్మం పాటించాలి కదా అంది ఆవిడ. ప్లాస్టిక్ తులసికి ధర్మం పాటించడం ఏంటి? ప్లాస్టిక్ తొట్టి కాదు అది, చెట్టు కూడా ప్లాస్టిక్దే. అలాంటి లోకంలో మనం బతుకుతున్నాం ఇక్కడ. ఇదివరకు వాళ్ళందరూ కూడా తులసికి ఎంత గౌరవం ఇచ్చి ఎంత జాగ్రత్తగా ఉంచారు. తులసి వనం గనక మీ ఇంట్లో ఉంటే పాములు రావు, విషసర్పాలు, విషపూరిత ప్రభావం కలిగినటువంటి జీవాలు ఏవీ కూడా ఆ ఇంట్లో తిరుగాడవు. ఇలా తైలద్రోణిలో అట్టే పెట్టారు మంత్రులందరూ కూడా మహారాజు యొక్క శరీరాన్ని. అంతఃపుర స్త్రీలందరూ కూడా గగ్గోలు పడుతున్నారు.
వారి నేత్రాల నుంచి అవిచ్ఛిన్నంగా కన్నీరు అలా కారుతూనే ఉంది. అయ్యో మహారాజా, సత్యసంధుడు ఎల్లప్పుడూ ప్రియంగా మాట్లాడేవాడైనటువంటి ఆ రాముణ్ణి దూరం చేసుకుని చివరకు నీవు ఇలా స్వర్గస్థుడవయ్యావా అనుకున్నారు. ఇంకా మీరు లేక రాముడు లేక మేము ఈ కైకేయి యొక్క పాలనలో ఎలా మా జీవితాలు గడపాలి, మా జీవితాలు ఎంతటి దుర్భరమైనటువంటి వేదనలకు ఈమె వల్ల లోనవుతాయో కదా అని ఏడుస్తున్నారు వాళ్ళు. అలా ఆ శోకంతో 350 మంది మహారాణులు కూడా నేల మీద పడి పొర్లాడుతున్నారు. ఆ మహారాజు అయినటువంటి దశరథ వారిని పోగొట్టుకుని చంద్రుడు లేనటువంటి రాత్రిలా ఆ రాత్రి ఆ అయోధ్యానగరం గడిపింది. ఇంకా ఎప్పుడైతే దశరథ చక్రవర్తి స్వర్గస్థుడయ్యాడని తెలిసిందో అంతవరకు ఎక్కడో కొద్దో గొప్పో ఇళ్ల ముందు వాకిళ్ల ముందు ముగ్గులేసేటువంటి వాళ్ళు కూడా ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి తెలిసిన తర్వాత ఇంకా అవన్నీ కూడా మానివేసి పూర్తిగా శోకతప్తులైపోయారు. రామచంద్రమూర్తి వెళ్ళిపోవడమే వాళ్ళకి 75% బాధ కలిగిస్తే దశరథ చక్రవర్తి కూడా ఎప్పుడైతే స్వర్గస్థుడయ్యాడో 100% బాధ వారందరూ కూడా అనుభవిస్తున్నారు. ఆ సమయంలో పుత్రులు చింతలేనటువంటి మహారాజుకు దహన సంస్కారాలు జరిపించడానికి అక్కడ విచ్చేసినటువంటి బంధుమిత్రులందరూ కూడా ఇష్టపడరు అని తలచి అనూహ్యమైనటువంటి రాజు యొక్క పరిస్థితిని గమనించి ఇలాంటి స్థితి మాత్రం మనకెవరికీ కూడా రాకూడదనే పరమాత్మని ప్రార్థిద్దాం. ఏది, కొడుకులు ఉండి కూడా దగ్గర లేకపోవడం. ఆ సమయంలో ఇంతకంటే దారుణం ప్రపంచంలో ఎవరికీ ఉండదు. 4 కొడుకులు, జగజ్జెట్టిలాంటి కొడుకులు 4 కూడా ఒక్కడు దగ్గర లేక ఆ మహారాజు స్వర్గస్థుడైపోయాడు. చూసారా అండి? ఇంకా ఇలా మహాత్ముడైనటువంటి ఆ దశరథుడు మరణించడం వల్ల జనులందరూ దుఃఖితులై ఇంకా ఎలాంటి స్థితిగతుల్లోనూ కూడా వాళ్ళు అడుగు ముందుకు వెయ్యలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారట. రాజవీధుల్లోనూ రాజకోడళ్ళల్లోనూ కూడా నిలబడి దశరథ చక్రవర్తి యొక్క దివ్యమైనటువంటి వీర వైశిష్ట్యాలన్నీ కూడా చెప్పుకున్నారు అందరూ కూడా. అయోధ్యానగర ప్రజలకు ఆ రాత్రి అంతా ఏడుపులతోనూ పెడబొబ్బలతోనే తెల్లవారింది. సూర్యోదయానంతరం రాజకార్యాలు నిర్వహించేటువంటి బ్రాహ్మణులందరూ కూడా సభకు వచ్చారు. మార్కండేయుల వారు, మౌద్గల్యుల వారు, వామదేవుల వారు, కాశ్యపుల వారు, కాత్యాయన మహర్షి, గౌతముడు, జాపాలి మొదలైనటువంటి సుప్రసిద్ధ బ్రాహ్మణోత్తములందరూ కూడా వచ్చారు. అలాగే రాజపురోహితుడు, మునిశ్రేష్ఠుడు అయినటువంటి బ్రహ్మర్షి వశిష్ఠుల వారు కూడా తమ తమ సూచనలు ఇలా చెప్పారు. ఈ మహారాజు పుత్రశోకంతో మృతి చెందడం వల్ల దుఃఖభారంతో మనకు ఈ రాత్రి ఒక 100 సంవత్సరాల కాలాన్ని మనం గడిపినట్లుగా అయింది. మహారాజేమో దివికి వెళ్ళాడు, రామచంద్రమూర్తి ఏమో అడవుల్లో ఉన్నారు, తేజస్వి అయినటువంటి లక్ష్మణుడు కూడా అన్నగారిని అనుసరించాడు, శత్రుభయంకరులైనటువంటి భరతశత్రుఘ్నులు ఇరువురూ కూడా కేకయ రాజ్యంలో రాజగృహం అనే పెరగల రమ్యమైనటువంటి పురంలో వారి యొక్క తాతగారి యొక్క ఇంట్లో ఉన్నారు. అంటే తల్లి యొక్క తండ్రి గారి ఇంట్లో మాతామహుడు అంటారు. ఇంకా రాజులైనటువంటి రాష్ట్రం అల్లకల్లోలం చెర్రేగుతూ ఉంటుంది. అందువల్ల ఈ 4 అన్నదమ్ముల్లో ఒకరిని మనం ఇప్పుడు రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేయాల్సిందే. అందువల్ల రాజులైనటువంటి రాజ్యం మెరుపులతో ఉరుములతో కూడిన మేఘాలు భూమి మీద బాగా జల్లి వర్షింపవు, పిడికిళ్లతో విఘ్నాలు చల్లలేరు, అలాగే పుత్రులు తండ్రి మాట వినరు, భార్య భర్త మాట పాటింపదు, అలాగే సంపదలకు రక్షణ ఉండదు, భార్యయు అడ్డు అదుపులు లేకుండా తిరుగుతూ ఉంటుంది, మిగిలిన భయానక స్థితులన్నీ కూడా ఏర్పడతాయి, సత్యం నిలువ నీడ ఉండదు. ఎందుకు ఇవన్నీ మాటలు చెప్పారంటే ఎవరో ఒక భయం మనకి ఉండాలి. మనం పొరపాటు చేస్తే మహారాజు శిక్షిస్తాడనేటువంటి భయం వల్ల మనం పక్కకి జరిగి మన యొక్క ధర్మం తప్పి ప్రవర్తించడానికి ఇష్టపడదు. అదే ఎవరూ లేరంటే మహదానందంగా ఉంటుంది. చూడండి, ఇదే పరిస్థితి కర్ఫ్యూ సమయంలో కానీ కొట్లాటలు జరిగినప్పుడు కానీ అప్పటి వరకు ఏమాత్రం కూడా సాహసం చేయనివాడు ఒక్కసారిగా ఎవడో ఒకటి ఇంట్లోకి వెళ్ళిపోయి ఏదో ఒకటి దొంగతనం చేసి తీసుకొచ్చేస్తాడు. ఎందుకంటే ఎవరూ కూడా అడ్డుపెట్టేటువంటి పరిస్థితి ఆ కాలంలో ఉండదు. అలాగే రాజులైనటువంటి రాజ్యం ఎప్పుడూ ఉండకూడదు. అందువల్ల రాజులైనటువంటి రాష్ట్రాన్ని ప్రజలకు మనోవికాసాన్ని కలిగించడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడేటువంటి అనేక రకాలైనటువంటి పనుల్ని మనం చేయాల్సి వస్తుంది. అందువల్ల ఖచ్చితంగా ఇలాంటి పనులు చేయాలంటే రాజు యొక్క అంగీకారం కావాలి. అందువల్ల రాజు మనకి ఇప్పుడు అవసరము
అని చెప్పి ఆ వశిష్ఠ మహాముని రాజు లేనటువంటి రాజ్యం ఎలాంటి దుర్భరమైనటువంటి స్థితులకు లోనవుతుందో తెలియజేశారు. అలాగే రథం, దాని మీద ఎగిరేటువంటి పతాకం ఆ రథం ఎవరిదో చెప్తుంది. అలాగే మనం కూడా రాజుగారి యొక్క అండలో ఉండడమే న్యాయం, ధర్మం కూడా. అందువల్ల అలాంటి రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు అని చెప్పారు. ఓ వశిష్ఠ మహాముని, మేము మహారాజు గారు ఉన్నప్పుడు కూడా మీ ఆజ్ఞని ఎప్పుడూ కూడా సముద్రుడు ఎలా చెలియల కట్టని దాటి రాడో అలా మీ ఆజ్ఞకు లోబడే ప్రవర్తించాం. అందువల్ల ప్రభువులైనటువంటి దేశం అడవిగా మారుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్ష్వాకు వంశజులైనటువంటి దశరథసుతులలో ఉదారుడైనటువంటి వాణ్ణి కోసల దేశానికి పట్టాభిషిక్తులను చెయ్యండి అన్నారు. ఎప్పుడైతే మార్కండేయాది మహామునులందరూ కూడా ఈ మాట చెప్పారో, ప్రస్తుతం భరతుడు తన సోదరుడైనటువంటి శత్రుఘ్నుడితో కూడా రాజగృహం అనేటువంటి నగరంలో మేనమామ గారింట్లో ఉన్నాడు. అందువల్ల వాళ్ళని తీసుకురావడానికి వేగవంతమైనటువంటి అంచెగుర్రాల మీద పంపించేటువంటి ఏర్పాటు చేద్దాం అని చెప్పి మహారాజు గారే స్వయంగా భరతుడిని రాజును చేయమని చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ భరతుడిని రప్పించి ఈ కోసల మహాసామ్రాజ్యానికి రాజును చేద్దాం. అందువల్ల ఓ సిద్ధార్థ, విజయ, జయంత, అశోక, నందన ఇలా రండి అన్నారు. వీళ్ళందరూ కూడా దశరథ చక్రవర్తి యొక్క అష్టప్రధానుల్లో ఒకరు. మీరు వెంటనే శీఘ్రంగా సాగిపోగలిగినటువంటి దివ్యమైనటువంటి ఉత్తమాశ్వాలలో బయలుదేరి రాజగృహానికి వెళ్ళండి. నవమాత్రంగానైనా సరే మీ ముఖంలో శోకం తెలియకూడదు. చూసారండి ఎలా చెప్తున్నాడో ఆయన? నవమాత్రంగానైనా సరే మీ ముఖంలో శోకం తెలియడానికి వీలు లేదు. నీ క్షేమ సమాచారాలన్నీ కూడా తెలిపి ఆ తర్వాత వశిష్ఠ మహాముని ఒక అత్యవసరమైనటువంటి పని చేయడం కోసం మిమ్మల్ని వెంటనే పిలుచుకురమ్మన్నారు అని మాత్రం చెప్పు అన్నాడు ఆయన. ఇది ఒక పురోహితుడి యొక్క లక్షణం. ఏంటయ్యా అంటే, చూడండి ఎంతటి విపత్కర పరిస్థితి అక్కడ. అదే అక్కడ చెబితే భరతుడికి వెంటనే గుండె ఆగిపోవచ్చు, శత్రుఘ్నుడికి గుండె ఆగిపోవచ్చు. అందువల్ల దశరథుడు గతించిన సంగతి మాత్రం చెప్పొద్దన్నాడు. అలాగే గతించినటువంటి విషయం నీ యొక్క లోపలే దాల్చుకో, ముఖంలో కూడా కనపడడానికి వీల్లేదన్నాడు. బయలుదేరి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దశరథ మహారాజు గతించిన సంగతి కానీ, రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళిన సంగతి కానీ నీవు ఒక్కడ తెలపడానికి వీలులేదు. వశిష్ఠుల వారు మిమ్మల్ని వెంటనే అత్యవసరమైనటువంటి పని ఉండి తీసుకురమ్మన్నారు అన్న మాట మాత్రం చెప్పి నీవు వెంటనే బయలుదేరి వాళ్ళని వెంట పెట్టుకు రావాలి. అందువల్ల కేకయ మహారాజు కోసం, ఎందుకని కేకయ మహారాజు దశరథుల వారికి మామగారు, అందువల్ల ఆయన గౌరవార్థం మీరు ఏవైతే పట్టుబట్టలు తీసుకువెళ్లాలో, దివ్యమైనటువంటి మంగళద్రవ్యాలు తీసుకువెళ్లాలో, దివ్యమైనటువంటి ఆభరణాలు తీసుకువెళ్లాలో అవన్నీ తీసుకువెళ్ళండి. మళ్ళీ అలాంటివి లేకపోయినా అనుమానం వస్తుంది అక్కడ, అవునా అండి? అందుకని ఏవైతే తీసుకెళ్లాల్సినవి ఉన్నాయో పద్ధతి ప్రకారం అవన్నీ తీసుకువెళ్ళండి అక్కడికి అన్నారు. దాంతో తమ తమ గుర్రాలను అధిరోహించి వారందరూ కూడా బయలుదేరి వెళ్ళారు. వశిష్ఠుల యొక్క ఆజ్ఞతో ఆ దూతలందరూ కూడా త్వరగా పనులన్నీ ముగించుకుని దివ్యమైనటువంటి పర్వతాల యొక్క దక్షిణ భాగం చివరి వరకు ప్రయాణం చేశారు. అక్కడ మాలినీ నదీ తీరాన్ని దాటారు. ప్రళంబగిరికి ఉత్తర భాగాన చేరారు. అక్కడి నుంచి పడమరగా ప్రయాణం చేశారు. ఆ దూతలు హస్తినాపుర సమీపంలో గంగానదిని దాటారు. అక్కడి నుంచి పశ్చిమాభిముఖులై కురుజాంగ్ర దేశాల మీదుగా పాంచాల దేశం చేరారు. అనంతర వారు వికసించినటువంటి పద్మాలు కలిగినటువంటి నిండైనటువంటి సరస్సులు కలిగినటువంటి ప్రదేశాలను చూస్తూ కార్యం యొక్క ఒత్తిడి కారణంగా శీఘ్రంగా వెళ్ళారు. దివ్యమైనటువంటి శరదండా నదిని దాటారు. శరదండా నదీ తీరంలో పశ్చిమ తీరంలో ఒక వృక్షం ఉంది. అది ఒక దేవతకు ఆస్థానంగా ఉంటుంది. దాన్ని పూజించిన వారి యొక్క కోరికలన్నీ సఫలమవుతూ ఉంటుంది. దాన్ని సత్యోపయాచనము అని పేరు. ఆ వృక్షానికి ప్రదక్షిణపూర్వకంగా అశ్వాలతో నమస్కారం చేశారు. అనంతరం కులింగాపురి చేరారు. ఆ కులింగాపురి సమీపంలో ఉన్నటువంటి అభికాళము అనేటువంటి గ్రామం చేరారు. అక్కడ ఇక్షుమతి నది ఉంది. ఆ నదిని దాటారు. అది దాటిన తర్వాత బోధిభవనం అనేటువంటి పర్వతంలో పుట్టి ప్రవహించేది అయినటువంటి ఆ నదిని దాటారు. ఇప్పటి వరకు మనం ఏవైతే చెప్పుకున్నటువంటి ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్ష్వాకు ప్రభువుల యొక్క ఎడుబడిలో ఉన్నటువంటి ప్రదేశాలే. ఆ ఇక్షుమతి నది తీరంలో దిగారు. ఒక దోషుల నీళ్లు వాళ్ళు పానం చేశారు.
ఆ తర్వాత తపస్సు చేసేటువంటి బ్రాహ్మణోత్తములందరినీ దర్శించారు. పిమ్మట వారు బాహ్లిక దేశానికి మధ్య భాగంలో ఉన్నటువంటి సుధామ పర్వత క్షేత్రానికి వెళ్ళారు. ఆ దూతలు సుధామ పర్వత శిఖరం మీద గల విష్ణుపాద క్షేత్రాన్ని, ఆ పర్వతాన్ని ఆనుకొని ప్రవహిస్తూ ఉన్నటువంటి విపాషా నదిని చూశారు. ఈ నదిని ఇప్పుడు మనం బియాస్ నది అంటాం. ఈ పేరు గుర్తొచ్చిందా అండి? బియాస్ నది అంటే ఏంటో? ఎక్కడుందండి ఇది? పంజాబ్లో ఉంది. ఝీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఈ 5 రకాల నదులు ప్రవహిస్తున్నాయి కాబట్టి పాంచాలము అని పేరు. ఆప అన్న మాటకు అర్థం నీరు. పంచ ఆప ఇదే ఇప్పుడు మారి పంజాబ్ అయింది. దాన్ని ఇదివరకు పాంచాలం అనేవారు. పాంచాలం అంటే ఇంకా గుర్తొచ్చిందా అండి? ద్రౌపదీదేవి యొక్క పుట్టిన ఊరు. అందువల్ల అలాంటి విపాషా నది, ఈ బియాస్ నదిలోనే మొన్న పాపం ఇంజనీరింగ్ పిల్లవాళ్ళందరూ కూడా చనిపోయారు. ఈ మహోగ్రమైన రూపంతో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విపాషా నదిని దాటారు. ఈ నదిలో స్నానం చేసిన వారికి సంసార పాశాలని తెంచివేస్తుంది కాబట్టి దానికి విపాష అని పేరు. ఇలా దాటి వెళ్ళిన తర్వాత శాల్మలి వృక్షాన్ని దర్శించారు. క్రమంగా ముందుకు వెళ్తూ దిగుడు బావులు, రకరకాల నదులు, చెరువులు ఇలాంటి వాటన్నింటినీ కూడా చూసుకుంటూ వెళ్తున్నారు. సుదూర ప్రయాణాల చేత అలసిపోయినటువంటి ఆ గుర్రాలు అయినా సరే మిక్కిలి వేగంతో కేకయ సామ్రాజ్యానికి వెళ్తున్నారు. గిరివ్రజపురాన్ని చేరారు. మృతుడైనటువంటి దశరథుని యొక్క ఆత్మశాంతి కొరకు, ఇక్ష్వాకు వంశుల యొక్క రక్షణ కొరకు, ఆ ప్రభువుల యొక్క పేరు ప్రతిష్టలు నిలపడం కోసం ఆ దూతల ఆదరాభిమానాలతో రాత్రి వేళ అయినా సరే పురంలోకి అనుమతి తీసుకుని ప్రవేశించారట. అలా వశిష్ఠ మహాముని యొక్క ఆజ్ఞ మేరకు ప్రవేశించిన రాత్రి అందే భరతులకు ఒక దుస్వప్నం వచ్చిందట. వీళ్ళు రావడానికి ముందే భరతుడికి ఒక దుస్వప్నం వచ్చింది. ఆ స్వప్నం వల్ల అత్యంత చింతాక్రాంతుడయ్యాట భరతుడు. దాన్ని గమనించినటువంటి భరతుడి యొక్క మిత్రులు రకరకాలైనటువంటి స్త్రీలను తీసుకువచ్చి వాళ్ళందరినీ కూడా రకరకాల పాటలు పాడమని, వీణ వాయించమని, అతనికి ఆహ్లాదాన్ని కలిగించమని కోరారు. మిత్రమా, నీ స్నేహితులందరం కూడా నీ చుట్టూ ఉన్నాం కదా, నీవు ఇంకా ఇలా చింతాక్రాంతుడవి ఉన్నావు, కారణమేంటి అంటే, కలలో మా నాయనగారు కనబడ్డారు. ఆయన శరీరం అంతా కూడా మలినమైపోయింది, కేశాలన్నీ కూడా చెదిరిపోయి ఉన్నాయి. అతడు ఒక పర్వత శిఖరం మీద నుంచి గోమయంతో కూడినటువంటి ఒక మడుగులో పడిపోవడాన్ని చూశాను. గోమయంతో కూడినటువంటి మడుగంటే మన తెలుగు భాషలో ఆవు పేడలో ఉన్నటువంటి దాంట్లోకి పడిపోయేట దశరథుల వారు. కలలో కనిపించిన విషయం అది. అతడు తరువాత దానిలోంచి లేచి నిలబడి పదే పదే నవ్వుతూ దోసులతో నూనె పోసుకుని ఆ నూనెని త్రాగుతున్నాడు. ఆ తర్వాత నువ్వుల అన్నాన్ని తింటున్నాడు. అతడు తలక్రిందులుగా అక్కడున్నటువంటి ఒక నూనె మడుగులో పదే పదే తలక్రిందులుగా ఎదురాడుతున్నాడు. ఆ స్వప్నమునందే నీరు ఇంకిపోయినటువంటి సముద్రాన్ని, ఆకాశం మించి భూమి మీద పడినటువంటి చంద్రుణ్ణి నేను చూశాను. ఇంకా చీకట్లు కమ్ముకోవడం వల్ల భూమండలం ఏది కూడా నాకు కనబడలేదు. రాజవాహనమైనటువంటి భద్రగజం యొక్క దంతం ముక్కలైనట్లుగాను, ఉవ్వెత్తుగా ప్రజ్వలించేటువంటి అగ్ని ఒక్కసారి ఆరిపోయినట్లుగాను, భూమి కృంగిపోయినట్లుగాను, చెట్లు అన్నీ కూడా ఆకులు రాలిపోయినట్లుగాను, పర్వతాలు బద్దలైపోయి వాటి నుంచి తెరలు తెరలుగా పొగ రావడం, ఇలాంటివన్నీ కూడా చూశాను. అలాగే మా తండ్రి నల్లని వస్త్రాలు ధరించి ఉండడాన్ని చూశాను. నల్లని ఇనప పీట మీద కూర్చుని ఉండడాన్ని చూశాను. ధర్మాత్ముడైనటువంటి మా తండ్రి ఎర్రగా ఉన్నటువంటి స్త్రీలు అతన్ని చూసి నవ్వుతూ ఉంటే చూశాను. అలాగే ఎర్రని దండలతో మైపూతలతో ఒప్పుతూ మిగులుగా సాగిపోయేటువంటి గాడిదలు పూంచినటువంటి రథంలో దక్షిణం వైపుగా మా నాయనగారు వెళ్తూ ఉండగా చూశాను. వికారమైనటువంటి శరీరం కలిగినటువంటి ఒక స్త్రీ తన యొక్క తెల్లని పళ్ళన్నీ కూడా కనిపించేట్లుగా వికటాట్టహాసం చేస్తూ ఆ రథాన్ని దక్షిణం కేసిగా లాక్కు వెళ్తోంది.
ఈ విధంగా ఈ రాత్రియందు వేకువజామున తెల్లవారుజామున 4 గంటలకు వచ్చింది ఆయనకు కళ. అలాంటి కళలో రావడం వల్ల దీని ఫలితంగా నేనో, రాముడో, మహారాజో, లక్ష్మణుడో ఈ నలుగురిలో ఎవరో ఒకరం మరణించడం మాత్రం తథ్యం. ఒక వ్యక్తి కలలో గాడిదలు పూంచినటువంటి రథంలో గనక వెళ్తున్నట్లు కనబడితే అతడు త్వరలో మరణించడం మాత్రం ఖాయం. అతని చిత్రించి లేచేటువంటి పొగల్ని మిగిలిన వారందరూ కూడా త్వరలోనే చూడడం మాత్రం ఖాయం. నాకు ఈ కల వచ్చిన కారణంగా నాకు దైన్యమంతా ఆవరించింది, మనస్సు కలత చెందింది, నా నోట మాట రావటం లేదు, భయంతో అంతా నాకు శూన్యంగా కనబడుతోంది, నా మీద నాకే బెదురు రోతా పుడుతోంది, కారణమేంటో తెలియడం లేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి కలలన్నీ కూడా రావడం వల్ల నా మనస్సు కలత చెంది వృద్ధులైనటువంటి మా నాయనగారు ఎలా ఉన్నారా అని నా మనస్సు బాధపడుతోంది అన్నారు. ఇలా ఉండగా అదే సమయానికి రాజదూతలు అయోధ్యానగరం నుంచి ఆ గిరివ్రజపురాం దగ్గర ఉన్నటువంటి ఆ భరతుల వారు అన్నటువంటి ఆ పట్టణాన్ని చేరుకున్నారు. భరతుల వారి యొక్క దర్శనాన్ని కోరుతున్నారు అన్న సంగతి తెలిసింది. తదనంతరం వారు భరతుల వారికి ఏం చెప్పారు, భరతుల వారు వారిని ఏమడిగారో రేపటి రోజు కార్యక్రమంలో తెలుసుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.